హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ వడని ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్గా కానీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ వడని సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, బాయిల్ చేసిన ఎగ్స్ని. ఈ ఎగ్స్ని ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గ్రేటర్ సహాయంతో సన్నగా గ్రేట్ చేసుకుందాం. చూడండి, ఇందులోకి 1 స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను. మనకి స్పైసీ ఎక్కువగా ఉండాలంటే గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ రుచికి సరిపడా, కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మెల్లిగా కలపండి, లేదంటే ఎగ్ అనేది మొత్తం ఇలా మెత్తగా అయిపోతుంది. సో ఇలా మెల్లిగా కలిపేసుకొని శనగపిండిని మొత్తం ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. ఇలా బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల మనకి వడ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ని యాడ్ చేయకుండా ఒక 1 ఎగ్ తీసుకొని ఇలా బ్రేక్ చేసి దీన్ని బాగా బీట్ చేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇందాక కలిపేసి పెట్టుకున్న మిశ్రమంలోకి దీన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మిగిలిన మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకుని కలుపుకుందాం. ఇలా చేతితో మొత్తం కలిపేసుకుని చేసుకోండి. సర్వ్ చేసుకో. Thank you for watching.